హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను చేయబోయే రెసిపీ క్యాబేజీ కర్రీ అండి. ఇదేం పోపేయన అవసరం లేదండి. అన్నీ కలిపేసి పెట్టిస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఇది ఎలా చేయాలంటే ముందుగా క్యాబేజీని శుభ్రంగా తరిగి కడిగేసి పెట్టుకోవాలండి. నేను ముందుగా కడాయిలో వేసేసాను క్యాబేజీ. తర్వాత ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ వేసుకున్నానండి. ఒక 2 స్పూన్లు ఆయిల్ అయితే చాలు. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పచ్చి ఆనియన్సేనండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడు ఇలానే చేసుకుంటారు. చాలా బాగుంటుంది. ఈ టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. నేను టమాటాలు ఎక్కువ లేక ఒకటే ఉంటే వేసాను. ఒక 2, 3 టమాటాలు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి మూత పెట్టుకుందామండి. ఒకసారి అంతా బాగా కలిపి మూత పెట్టుకుంటే దగ్గరికి అయిపోతుంది కదండి. క్యాబేజీ తొందరగా మగ్గిపోతుంది. ఇప్పుడు చూద్దామండి. చూడండి అంత కళాయి ఫుల్గా ఉండేది ఇప్పుడు సగం అయింది. తర్వాత ఇప్పుడు సిమ్లో పెట్టేయాలండి. ముందు కొంచెం ఒక 5 మినిట్స్ వరకు హైలో పెట్టి తర్వాత సిమ్లో పెట్టేయాలి. ఈ ఆవిరికే తొందరగా ఉడికిపోతుందండి. అది ఎక్కువసేపు ఉంచిన అవసరం కూడా లేదు. చూడండి దగ్గరగా అయిపోయింది. ఇందులో కొంచెం కొత్తిమీర, ధనియా, జీరా, మెంతుల పౌడర్ అండి. ఇంతే చాలు. చాలా బాగుంటుంది. ఈ కర్రీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.